6 నెలల్లో స్థానికం అంట. స్థానిక ఎన్నికలు వెంటనే రావాలి కదా మురళి గారు, 6 నెలల్లో అంటారేంటి? సంక్షిప్తంగా చెప్పండి. ఏం సార్, అన్ని సర్దుబాటు చేసుకోవాలి కదా, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, వ్యవహారాలు సెట్ చేసుకోవాలి. టైం లేదు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు సమయం తీసుకొని ఇవన్నీ చేద్దాము, తమకు అనుకూలమైనటువంటి అధికారులను వేసుకోవాలి, తాము అనుకున్నటువంటి పద్ధతులు అధికార మామూలుగా అయితే పార్టీలో నెక్స్ట్ మంత్ రావాలి కదా. అప్పుడు సరే, అప్పుడు ఎంత గందరగోళాలు చేశారు, అప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు ఆయన చాతుర్యాన్ని అంతా ప్రదర్శించారు, తెలుగుదేశం కోసం విమర్శ వచ్చింది అనుకోండి, అది వేరే కదా. ఇప్పుడు వెంటనే పెట్టేసి ఉంటే ఆయనకి గౌరవం ఉండేది కదా. మరి వాస్తవంగా మేము కూడా అనుకున్నాం వెంటనే వచ్చేస్తాయి ఎన్నికలకి ప్రత్యేక అధికారులు నియమించారని మొన్న రాశారు. ఇంటర్నల్ గా సన్నద్ధమై రకరకాల ప్రాంతాల్లో పనులు ఇవన్నీ కూడా జనరల్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా సిద్ధమై ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో ఆయన ప్రభుత్వం కానీ లేదా తెలుగుదేశం పార్టీ అంత సంసిద్ధంగా లేదేమో ఎన్నికలకి వెంటనే వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో. రెండోది, పాలక పార్టీలు ఎవరైనప్పటికీ, అది వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా, వాళ్ళ సౌకర్యాన్ని బట్టి మొత్తం అధికారంలోకి రావడానికి చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దఫాన ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తే, కొంచెం ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది కూటమి ప్రభుత్వానికి. అది ఉండాలి అని చెప్పి నేను సిపిఎం పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. వెంకటేష్ గారు, ఇందాక మీది కట్ అయినట్లుంది. హలో వెంకటేష్ గారు. పర్లేదు. నారా లోకేష్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే పిల్లలకి పెట్టేటువంటి ఫుడ్ లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఎల్లో మీడియాకి ఈ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, ఈ ఇన్స్ట్రక్షన్స్ కన్నా ముందే నారా లోకేష్ గారు తప్పును ఒప్పుకున్నారు. ఎస్, మా పరిపాలనలో తప్పు జరిగింది, ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మొదటిసారిగా ఆయన అంగీకరించారు. ఇలా ఉందాకుంటే పర్వాలేదు, అంతేగాని దిక్కుమాలిన ఆ రెడ్ బుక్ అని అరాచకాలు చేసి అప్రతిష్ట పాలవుతున్నారు. ఏదైతే నారా లోకేష్ గారు హుందాగా ఒప్పుకుని ప్రజలకి కానివ్వండి, లేకపోతే సంబంధిత వ్యవస్థలకి కానివ్వండి అపాలజీస్ చెప్పారో, ఆయన చాలా గౌరవాన్ని మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియా అంతా కూడా ఆకట్టుకోగలిగాడు. ఆ వచ్చినటువంటి ఆ అప్లాజ్ని మొత్తం ఈ ఎల్లో మీడియా తీసుకెళ్లి మళ్ళీ బురదగుంటలో పడేసి, అంటే ముందే ఎల్లో మీడియా రాసింది, తర్వాత ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన 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 క్షమాపణ చెబుతాడని ఊహించుండరు. అది సంగతి. ఆయన క్షమాపణ చెప్పాడు, తప్పు జరిగిందన్నాడు, మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నాడు, రేపటి నుంచి రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. అవును. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో ఉన్న వాళ్ళని హెచ్ఎం ని సస్పెండ్ చేయటం, అంటే ఇది ఈ క్షమాపణది అనకాపల్లి దగ్గర బీసీ హాస్టల్కి సంబంధించినటువంటి విషయంలో చెబుతూ బీసీ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానంటూ చెప్పారు. నేను విన్నది నిన్న ఈ మైలవరం ఇష్యూ కూడా మాట్లాడారని అన్నారు. బట్ ఏదైనా ఫర్ బ్రింగింగ్ దిస్ టు మై నోటీస్ అని చెప్తూ మై అపాలజీస్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ యూ ఆర్ ఫేసింగ్ అని రాశారు. అది విషయం. రైట్ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఏదైనా ఎక్కడదైనా ఇక్కడదైనా అక్కడ ఉన్న పరిస్థితి అది. పసిపిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ లో జరిగినటువంటి అవకతవకల్ని మంత్రి గారు గుర్తించారు. దాని మీద ఆయన అపాలజీస్ చెప్పారు. అడిషనల్ గా వీళ్ళు వచ్చేసి ఆయన అపాలజీస్ చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసిన దాన్ని, ఆయన గౌరవానికి అంత మూటగట్టుకున్న దాన్ని తీసుకెళ్లి మళ్ళీ నేలపాలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం పత్రికల వ్యవహారం చూస్తే మనం అలాగే అనలైజ్ చేయాలి. అంతే, రాజుని మించిన రాజభక్తి అనమాట. రైట్. 6 నెలల్లో ఎన్నికలు వస్తాయంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు రావాలి కదా, 6 నెలల్లో నిజంగా పెడతారా, మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంటుంది అంటారా? చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో ప్రతిసారి జరిగేటువంటి కార్యక్రమం, ఆయన ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాదు. అయితే లేట్ గా వెళ్తాడు, లేకపోతే అసలు ఎన్నికలు పెట్టకుండా ఏదో కోర్టులో పిటిషన్స్ వేస్తూ దాన్ని డ్రాగ్ ఆన్ చేసేటువంటి పరిస్థితి మనం ఇప్పటివరకు చూస్తున్నాం. ఏ రోజు కూడా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ గా పెట్టాల్సిన టైంలో ఎలక్షన్స్ పెట్టరు. ఎందుకంటే మళ్ళీ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్థానికంగా ప్రతిపక్ష పార్టీలు బలపడతాయి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దాన్ని ఇంకా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వెనక్కి తీసుకెళ్లేటువంటి కార్యక్రమే మనం అందరం చూస్తుంటాం. నాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈ 6 నెలలు కాదు, ఇంకొక 6 నెలలు కూడా దీన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. సురేష్ గారు మీరేమంటారు సంక్షిప్తంగా? సార్, ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఈ 20 నెలల కాలంలో సూపర్ 6 హామీలు మొత్తం కూడా సూపర్ హిట్ అనేసి చెప్పుకొని
వెనక ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉన్నదన్నది ప్రధాన అంశం. రెండో విషయం వచ్చి ఈ కూటమి బలంగా ఉండాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఈ యొక్క సీట్ల పంపిణీలో గ్రామ స్థాయిలో కార్యకర్తల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. ఎందుకంటే 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం, ఇప్పుడు 3 పార్టీల నుంచి కూడా ఆశావాహులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ పార్టీల మధ్యలో కూడా గొడవలు రావడం అనేది ప్రధాన కారణం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన చర్య జరిగితే కూటమికి నష్టం కలుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రొలాంగ్ చేస్తూనే వెళ్తారు తప్ప ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదా? రైట్. ఇక ఏపీలో డ్రగ్ రాకెట్, ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రగ్ రాకెట్. హైదరాబాద్ నుంచి డిఆర్ఐ అధికారుల మెరుపుదాడులు. 47 కోట్ల విలువైన 22 డ్రగ్స్ ఆల్ఫోజోమ్ స్వాధీనం. 800 కిలోల ముడి పదార్థాలు ఇవన్నీ స్వాధీనం. అంటే ఇవన్నీ సీఎం గారికి ఇల్లు అటువైపు కొండవైపు, అది నదికి అటువైపు ఉంటే ఇటువైపు కొండపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జరిగిందంటూ వార్తనిచ్చారు. అలాగే అప్పుల మీద కేశవ్ గారు అబద్ధాలు చెబుతున్నారంటూ మరో వార్త. మురళి గారు సంక్షిప్తంగా ఈ రెండు మీద మీ కామెంట్ ఏంటి? సరే, డ్రగ్ అనేది చాలా సీరియస్ సమస్యగా మారిపోయింది. ఇప్పుడు మాట్లాడితే మంత్రులు ఏమైనా మాట్లాడుతున్నా ఇదంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒరిస్సా ప్రాంతం నుంచి ఇంకో చోట నుంచో వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది బాధ్యత రాహిత్యమైనటువంటిది, చాలా అన్యాయంగా ఉంది. ఇదేదో ఒరిస్సా బార్డర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో పట్టుకున్నారట. అదే అన్ని జిల్లాల్లో ఇది ఒక సీరియస్ సమస్యగా ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఎందుకనో దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టడంలో, ఏదో ఈగళ్ళు అని చెప్పి కొంతమందిని తయారు చేసి సైకిల్ ర్యాలీలు చేస్తూ లేదంటే పాదయాత్రలు చేస్తూ మీటింగ్లు పెడితే దానివల్ల ఏమి ఉపయోగం జరగదు. సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్ రాకెట్ అరికట్టాలి. రైట్. ఫైనల్ గా వెంకటేష్ గారు, ఆ అప్పుల మీద పయ్యావులు గారు అబద్ధాలు చెబుతున్నారా నిజాలు చెబుతున్నారు? ఇందాక మీకు వీడియో వేసి చూపించాను జగన్ గారి వ్యాఖ్యలు, ఇవన్నీ సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. ఎస్ సార్, అసలు దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. అంతేనా? నేను పలు డిబేట్ లో చెప్తున్నాను, మీరు దయచేసి ఒక 20 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక ప్రాపగాండా మొదలెట్టండి. ఎందుకంటే అసెంబ్లీలో గవర్నర్ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు, అఫీషియల్ గా ఇవ్వాల్సినప్పుడు బడ్జెట్ ప్రసంగంలో కన్సల్ట్ మినిస్టర్ 3 లక్షల కోట్ల 3.5 లక్షల కోట్లకో పరిమితం అవుతాడు. బయట అదే మినిస్టర్ బయటకు వచ్చి మళ్ళీ 14 లక్షల కోట్లు అంటాడు. ఇక వీళ్ళ యొక్క ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎవరికి నచ్చిన నెంబర్ వాళ్ళ అప్పుడేమో తగ్గించేస్తున్నారు, 1,00,000 కోట్లే అని చెబుతున్నారు. ఈయన జగన్ గారు మొత్తం లెక్కలన్నీ చూపించి ఇదేందా మీ ఇన్ని లక్షల కోట్లు చేసి ఆల్రెడీ నేను 5 ఏళ్లలో చేసిన దాన్ని మీరు 22 నెలల్లో చేశారు కదా అని చెప్తే దానికి సమాధానం చెప్పరు. కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పుల గురించి మాట్లాడరు. తమాషాగా ఉంది. ఏదైనా ఇది రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఈ అబద్ధాల లెక్కల్లో. అతిపెద్ద సమస్య ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంకెల గారడీ లేకుండా ప్రస్ఫుటంగా ఒక వైట్ పేపర్ లాంటి ఒక న్యూస్ ఇవ్వటం, అది దాంతో ఇబ్బంది వస్తుంది వీళ్ళకి. రైట్.